మీకు మా హిందువుల్ని అమాయకమైనటువంటి ప్రజల్ని ఇంత ఘోరంగా మీరు చంపారే, దానికి ఆపరేషన్ సింధూర్ ఎవరినైతే ఏ యొక్క మా మహిళా నుదుట బొట్టను మీరు చెరిపారో అదే మహిళ చేత త్రిదళాలతోటి 3 మహిళలతోటి ఈ రోజున మొత్తం మీ పాకిస్తాన్ నా కొడుకుల ఉగ్రవాదులందరినీ కూడా ఏకతాటిగా 9 మందిని నేలమట్టం చేసిన ఉగ్రవాదుల దాడి సంస్థరా మాది. అదిరా మా యొక్క నారీ శక్తి, అదిరా భారత మాత అంటే. ఒరే పాకిస్తాన్ నా కొడుకల్లారా, ఈ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్లు, అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాద దాడిని పెంపొస్తున్నటువంటి మిగిలిన దేశాలు ఇంతమందికి ఈ రోజున 3 రోజుల్లో ఉచ్చపోయించి ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, భారతదేశంతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, భారతదేశం యొక్క సస్యశ్యామలమైనటువంటి ఈ దేశం జోలికొస్తే ఎలా ఉంటుంది అనే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వివిధ మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకతాటిపై వచ్చి మేమంతా కూడా భారతదేశం అంతా శాంతి కాముకను కోరుకుండి ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటే, లఫూట్ నా కొడకల్లారా మీరు మా దేశంలోకి వచ్చి మీరు చంపిన 26 మందిని మీరు చంపారు. కానీ మేము ఏ ఒక్క పాకిస్తాన్ నా కొడుకులను కూడా మేము చంపలే. ఎవరైతే ఉగ్రదాడి చేశారో, ఎవరైతే ఆతంకవాదులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళనే తుది మట్టించాం. అదే ధర్మహింస తదేవచ్చ, న్యాయపరమైనటువంటి యుద్ధం చేశాం. భరత మాత యొక్క న్యాయపరమైన మా భౌతికత ప్రకారంగా మేము యుద్ధం చేశాం. ఈ రోజుతో ఆగలేదు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ రోజున కాళ్లు పట్టుకుని అవసరమైతే ఏదైనా సరే చేస్తావురా భగవంతుడా అని వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఈ రోజున ఉన్నది. అయినా సరే ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడా పాకిస్తాన్ని నేలమట్టం చేస్తామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణం మాది. ఈ రోజు ఇక్కడ సీజ్ ఫైర్ అనేది ఇంతటితో ఆగలేదు. పాకిస్తాన్ నా కొడుకులను ఊరుకునే ప్రసక్తి లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్ల కాకులు కూడా అరే బంగ్లాదేశ్ నా కొడుకల్లారా, మీరు పాకిస్తాన్ సై అంటే మీరు మా దేశం మీద యుద్ధానికి వస్తారా? అరే మీకు భిక్ష పెట్టిందే భారతదేశం రా. ఒకప్పుడు మీరు పాకిస్తాన్ నుంచి పారిపోయి మీరు బతుకుతడక లేకపోతే అప్పుడున్నటువంటి మా యొక్క భారతదేశం మీకు భిక్ష పెట్టి మీకు స్వతంత్రం ఇచ్చినటువంటి పరిస్థితి రా. ఈ రోజు తిన్నింటి వాసాలని లెక్క పెట్టే బంగ్లాదేశ్ నా కొడుకులు కూడా రెచ్చిపోయినందుకు ఇది భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం మీదకు వస్తే ఎటువంటి చర్యలు ఉంటాయని యావత్ ప్రపంచానికి కూడా తెలియచేసినటువంటి పరిస్థితి.